హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ కేక్ నేను ఎలా ప్రిపేర్ చేశాను, ఎలా డిజైన్ చేశాను, డెకరేషన్ ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా స్పాంజ్ రెడీ చేసుకోవాలి. నేను ముందుగా స్పాంజ్ రెడీ చేసేసాను. తర్వాత బీట్ చేసుకోవాలి క్రీమ్ అంతా. విప్పింగ్ క్రీమ్ని బాగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కరెక్ట్గా వీడియో షూట్ చేసేటప్పుడు కరెంట్ పోయిందండి. చూడండి ఎంత డల్గా ఉందో వీడియో తీస్తుంటే, లైటింగే లేదు. ఇప్పుడు ఏదైనా మనం స్పాంజ్ కేక్కి బేస్ ప్రిపేర్ చేసుకున్నాక దాన్ని 3 లేయర్స్గా కట్ చేసుకోవాలి. నేను 2 లేయర్స్గానే కట్ చేశాను, ఎందుకంటే ఇది 7 ఇంచెస్ టిన్లో బేక్ చేశానండి. 1/2 kg కాబట్టి ఇది చాలా థిన్గా వచ్చింది. 3 లేయర్స్గా కట్ చేస్తే విరిగిపోద్దని 2 లేయర్సే కట్ చేశాను. సో ఇప్పుడు పైన ఫస్ట్ లేయర్ దానిపైన వాటర్ స్ప్రింకిల్ చేసి దానిపైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేశాను. దాని తర్వాత స్ట్రాబెర్రీ మార్కెట్లో ఇప్పుడు సీజన్లో బాగా దొరుకుతాయి కదా, స్ట్రాబెర్రీని కొంచెం షుగర్ అండ్ కండెన్స్ మిల్క్ మిక్సీలో వేసేసి ఇట్లా పేస్ట్ లాగా చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మామూలుగా బయట మార్కెట్లో క్రష్ దొరుకుతుంది, స్ట్రాబెర్రీ క్రష్, పైనాపిల్, బ్లూబెర్రీ. అది కాకుండా ఇది నేను ఇంట్లో పిల్లల కోసం చేస్తున్నాను. సో మన ఇంట్లో ఏ ఫ్రూట్ అయినా ఆ సీజన్ ఫ్రూట్ మనం మార్కెట్లో దొరుకుతాయి కదా, దాన్ని చక్కగా మనం ఇట్లా యూజ్ చేసుకుంటే పిల్లలు కూడా మనం ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టినట్టు కూడా ఉంటుంది కేక్తో పాటు. అది నేను షుగర్ చాలా తక్కువ యాడ్ చేస్తాను. కస్టమర్స్ కావాలంటే మనం వాళ్ళకి కావాల్సిన టేస్ట్ కోసం మనం చేయొచ్చు, కానీ ఇది మనం పిల్లలకి స్నాక్స్ లాగా తయారు చేస్తున్నాం కాబట్టి దీనికి కొంచెం మనం బ్రౌన్ షుగర్ అలా, లేదంటే ఆలివ్ ఆయిల్ అలాంటి ఇంగ్రీడియంట్సే యాడ్ చేస్తాను కేక్కి. మనం స్పాంజ్ కేక్ని బేక్ చేసుకుంటాం కదా, అది బేక్ అయిన తర్వాత 1/2 an hour అనేది ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి. ఆ తర్వాతే పూర్తిగా ఆరినాకే దాన్ని 3 లేయర్స్గా కట్ చేసుకొని క్రీమ్ అనేది అప్లై చేసుకుంటూ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అది వేడిగా ఉన్నప్పుడు మనం క్రీమ్ అనేది అప్లై చేస్తే ఈ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో అందుకని అట్లీస్ట్ 1/2 an hour అన్న ఫ్యాన్ కింద ఆరిపెట్టేసామంటే అది పూర్తిగా ఆరిపోతుంది. తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసేసుకోవచ్చు. చూడండి, నేను క్రమ్ కోట్ అంతా చేసేస్తున్నాను. ఇలా క్రమ్ కోట్ చేసేసినాక కూడా మనం ఫ్రిడ్జ్లో 1/2 an hour అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే సెట్ అవుతుందన్నమాట. బాగా సెట్ అయిన తర్వాత మనం డెకరేషన్ స్టార్ట్ చేసామంటే కేక్కి అది పర్ఫెక్ట్గా డెకరేషన్ అనేది లుక్ కనిపిస్తుంది, ఫైనల్ లుక్ అనేది. ఎందుకంటే ముందుగానే హడావుడిగా మనం ఈ క్రమ్ కోట్ ఫినిష్ అయిన వెంటనే పైన డెకరేషన్ స్టార్ట్ చేసామంటే షార్ప్ ఎడ్జెస్ అనేది మనకి రావు. మనం బేకరీలో చూస్తాం కదా, కేక్ షాప్స్లో వాళ్ళు ఎలా డిస్ప్లే పెడతారు, ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అవంతా ముందే వీళ్ళు క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టినాకే వాళ్ళు మళ్ళీ 1/2 an hour తర్వాత డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎలా డెకరేట్ చేశాను అనేది చూపించలేదు, ఇది టైం ఎక్కువ అయిపోతుంది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇదంతా ఇలా షార్ప్ ఎడ్జెస్ మనం ఇప్పుడు క్రమ్ కోట్లో చేసేసి 1/2 an hour ఫ్రిడ్జ్లో పెట్టాలి. దీని తర్వాత ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి. ఇది డెకరేట్ చేసినాక ఫైనల్ లుక్. కరెంట్ వచ్చినాక చూడండి ఎంత బ్రైట్గా ఉందో చూడటానికి. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు మళ్ళీ కేక్ గురించి చూపిస్తాను. బాయ్ బాయ్.